అదే యాక్చువల్‌గా సినిమా వాళ్ళైతే ఎప్పుడు ఏంటంటే జనరల్‌గా మిగతా వాళ్ళందరికి ఈజీగా టార్గెట్ అవుతారు. దాంట్లో బయటకొచ్చి మాట్లాడని మీలాంటి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు. బయటకొచ్చి మాట్లాడను అంటే రిటార్డ్ ఇవ్వని వాళ్ళని, సమాధానం చెప్పని వాళ్ళని, స్మూత్ పర్సన్స్ ఒక రకంగా చెప్పాలంటే. అలా ఎలా అనుకున్నారు మీరు? ఉంటదండి. యాక్చువల్లీ నేను ఇక్కడ స్మూత్ గా ఇప్పుడు రిటార్ట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒక మామిడికాయని చూస్తే ఫోటో పెడితే దాని వెనకాల 100 కథనాలు ప్రెగ్నెన్సీ రకరకాల ఇలా అల్లారు కదా. సో అలాంటప్పుడు ఒక రిటార్డ్ అయిన వాళ్ళకి ఇలాంటివి వస్తుంటాయి కదా. వాటిని అప్పుడు సీరియస్ గా తీసుకున్న వాళ్ళు రిటార్ట్ చేస్తారు. నవ్వుకున్న వాళ్ళు పట్టించుకున్నానుగా. నేను చెప్పాను కదా, ఒరే ఎవర్రా బాబు మీరంతా అని అడిగానుగా. సో అట్లా ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మీకు విజిలేయాలనిపించింది నా పాట విని, నాది ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా. ఓకే, మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కండెమ్షన్ అంటే ఏం చెప్తారా? అంటే ఖండించడాన్నా ఎలా ఇంకోళ్ళు మాట్లాడుతున్నారు. మనకి కొంచెం చిన్న హర్టింగ్ ఉంటుంది కదా, మీరు తీసుకోరా మనసుకు తీసుకుంటారా అలాంటివి చూసినప్పుడు? అరే ఇలా అనవసరంగా తెలిసి నా మనసు వేరే చోటు ఉందండి. అసలు వీటిని పట్టించుకోరు సమాజానికి. వాళ్ళ ఐక్యూ లెవెల్ అది, నేనేం చేస్తాను, నాకు సంబంధమే ఉంది. అదే ఇండస్ట్రీలో మీకు ఎప్పుడు ఎనీ టైం అయినా ఫోన్ చేసి ఏదైనా మాట్లాడే ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారు? ఉన్నారు కానీ చెప్పను. ఇండస్ట్రీలో ఉన్నారా? 100% ఉన్నారు.